హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ పూలు చూడండి ఫ్రెండ్స్, ఇవి మా అంగన్వాడీ సెంటర్లో చెట్లు పెట్టాము కదా ఫ్రెండ్స్. ఆ చెట్లకు పూలు మా పాప ఇప్పుడు వీడియో చేశాను కదా, మా పాప దింపింది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కష్టపడితేనే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఆ చెట్లు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మేము మా ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్స్, అవి తెంపుకొచ్చేసి ఏరు మంచిగా మట్టి పోసి మంచిగా పాతేసాం ఫ్రెండ్స్. కష్టపడి వాటర్ పెట్టి దానికి పైప్ వేసి నీళ్లు పోసి ప్రతి ఒక్క చెట్టు ఫ్రెండ్స్ మేము మా అంగన్వాడీ సెంటర్లో మేమైతే మునగ చెట్టు, బొప్పాయి చెట్టు ఫ్రెండ్స్, వంకాయ చెట్లు, టమాటా చెట్లు, గోకూర నారు ఫ్రెండ్స్, మళ్ళీ కరివేపాకు చెట్టు కానీ మేమైతే ఫ్రెండ్స్ మేము ఇంటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకురాము ఫ్రెండ్స్. మేము న్యాచురల్గా మేమే పండించుకొని వంటలో యూజ్ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఏదైనా ప్రతిదీ ఫ్రెండ్స్ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సరే ఫ్రెండ్స్, ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు ఏమన్నా అనుకున్నా సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, వేరే వాళ్ళు ఇంకా వేరే తిరిగి అనుకున్నా సరే కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ధైర్యం ఉండాలి మనకు తట్టుకునేంత. ఎవ్వరు ఏదో అన్నారని మనము వెనుకడుగు మాత్రం అస్సలు వేయకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫ్రెండ్స్, ధైర్యం ఉండాలి మనకు, ముందుకు నెట్టుకు పోవాలి. కష్టమైనా అది సుఖమైనా పర్వాలేదు ఫ్రెండ్స్. కష్టము సుఖము జీవితంలో రెండు ఉంటేనే అది జీవితం ఫ్రెండ్స్. సుఖము ఉండొద్దు, అలా కష్టము ఉండొద్దు అనగా కూడా రెండు మనము అవి రెండు కలిపి జీవితం ఉంటేనే మనకు అది ముందుకు నెట్టుకొని సాగగలుగుతాం ఫ్రెండ్స్. ప్రతి జీవితమైనా కానీ ఫస్ట్ మనము సంతోషాన్ని ఉంటే కానీ కష్టం ఒకటేసారి వస్తే నెట్టుకోలేం ఫ్రెండ్స్, మనం తట్టుకోలేం కూడా. జీవితంలో కష్ట సుఖం రెండు ఉంటేనే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పింది కరెక్టేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన మాటలు మీకు కరెక్టే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.